హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొమ్లీస్ కిచెన్. ఈరోజు నేను సున్నుండలు చేస్తున్నానండి. తోలు ఉంటే మినపప్పుతోటి చేస్తున్నాను అనమాట. ఇవి అరకిలో ఉంటాయి. బాండీలో వేసి బాగా దోరగా వేయించుకోవాలండి. 10-15 నిమిషాలు పడుతుంది. ఓపిక్గా కలుపుతూ ఉండాలి మనం. వెయిట్ చేద్దామండి. తర్వాత ప్రాసెస్ చూద్దాము. కలర్ చేంజ్ అవుతుంది చూడండి, కొంచెం కమ్మని వాసన వస్తుంది అన్నమాట. సో ఇంకొక 2 నిమిషాలు వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవచ్చు, లేదంటే మిషన్కి పట్టించుకోవచ్చు అండి. మిషన్కి పట్టిస్తే బాగా మెత్తగా వస్తుంది అన్నమాట. మనం మిక్సీలో వేసుకుంటే కొంచెం గరుగ్గా ఉంటుంది. అప్పుడు మనకి దీంట్లో 2 గింజలు బియ్యం కూడా వేద్దామండి. 1 స్పూను బియ్యం వేసానండి. ఎందుకంటే నోటికి చుట్టుకుంటుంది కదండి కొంచెం మనం తినేటప్పుడు, అందుకని అన్నమాట. కమ్మని వాసన వస్తుంది. చిన్నప్పటి నుంచి తిన్న వాళ్ళమండి. నేను ఈ మధ్య ఆపేసాను అనమాట, చేయడం లేదు. సో చాలా బలం అని కూడా చెప్తున్నారు. ఆడపిల్లలకు కూడా నడుముకి మంచిదని చెప్తున్నారు. మనకి కూడా మోకాళ్ళకి అది మంచిదండి. నెయ్యి కొంచెం వేసుకొని బెల్లంతో చేసుకుంటే మంచిదన్నమాట. ఫ్రై అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం ఈ వేడి మీదే బాండీ వేడికి ఇంకా బాగా వేగుతాయి అన్నమాట. ఆఫ్ చేసినాక మనం కొంచెం సేపు కలబెడుతూ ఉండాలి, కింద దించి పెట్టేసి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నామండి మిక్సీ జార్లో వేసి. ఫ్రెండ్స్, ఇలాగా మినప్పిండిని రెడీ చేసుకున్నాను అనమాట. మిక్సీలో పట్టి కొంచెం జల్లించుకొని ఇది చేసుకున్నాను. తర్వాత బెల్లము 1/2 కిలోకి కొంచెం తక్కువే తీసుకున్నాను అనమాట. ఇవి 1/2 కిలో మినుములు కదండి. 1/2 కిలో బెల్లం కంటే కొంచెం తక్కువ. ఇది మిక్సీలో వేసి మెత్తగా ఇలాగా చేసి పొడిగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాము. ఫస్ట్ మిక్స్ చేసి తర్వాత అంతా అయిపోయినాక, మిక్స్ చేయడం అయిపోయినాక నెయ్యి యాడ్ చేసి మనం లడ్డూలాగా చుట్టుకుందామండి. బాగా అంతటా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. మనకి తీపి చాలేదనుకుంటే ఇంకా కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. అప్పుడే కదా మనం లడ్డూలు చుట్టడానికి వీలు పడుతుందండి. బాగా మిక్స్ అయినాక చూపిస్తాను. ఫ్రెండ్స్, 1/2 కిలో బెల్లం వేసాను అనమాట. 1/2 కిలో మినపప్పుకి. ఇప్పుడు మరలా మనం ఒకసారి మిక్సీ జార్లో వేసుకున్నామంటే బాగా అంతా ఈవెన్గా కలుస్తుంది అనమాట. సో మిక్సీ జార్లో వేసి చూపిస్తాను తర్వాత ప్రాసెస్. ఇప్పుడు ఈవెన్గా అంతా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి తీసుకొని మనం వేడి చేసి దాన్ని కొంచెం కలుపుకుంటూ మనం ముద్ద చేసుకోవాలన్నమాట. సో నెయ్యి వేడి చేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసి లడ్డూలు చుట్టుకుందాము. కొంచెంగా యాడ్ చేద్దాము, ఒకేసారి యాడ్ చేయకుండా. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టుకున్నామండి. ఇది స్టోర్ చేసి పెట్టుకున్నాం.
15 రోజులు 20 రోజులైనా ఏం కాదండి. తడి ఏం తగలకుండా చేస్తున్నాం కదా మనం. సో హెల్తీగా ఉంటుంది పిల్లలకి కూడాను. స్కూల్ నుంచి వచ్చాక ఒక లడ్డు ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారు. కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. ఇది 1/2 కిలో మినువులకి దగ్గర దగ్గర 3/4 కిలో బెల్లం పడుతుందండి. ఇలాగా లడ్డూలన్నీ చుట్టుకుందాము. ఫ్రెండ్స్, లడ్డూలు చుట్టేసుకున్నాము. సున్నుండలు రెడీ అయిపోయినాయి. మినప ముద్దలు అన్నమాట. మేమైతే మా సైడ్ మినప ముద్దలు అంటాము. సో నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మనం ముద్దలు చేయడానికి కూడా. బెల్లం వచ్చి మిక్సీ జార్లో వేసుకున్నామంటే బాగా మెత్తగా ఉంటుంది అనమాట. మన పంటి కింద ఏమి బెల్లం తగలకుండా ఉంటుంది. సో ఇలాగ ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యాక్చువల్గా రేషియో ఏంటంటే ఒక 1/2 కిలో మినప్పప్పుకి బద్దలు అనమాట. సో 3/4 కిలో పైన పడిందండి బెల్లము. సో ఇదైతే కరెక్ట్గా ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ 1/2 కిలో కంటే తక్కువ తీసుకున్నాను. మళ్ళీ తీసుకొని పౌడర్ చేసి మిక్స్ చేస్తాను అనమాట, స్వీట్నెస్ తగ్గినట్టుగా ఉంటాను. సో 1/2 కిలోకి 3/4 కిలో బెల్లం పడుతుందండి. నెయ్యి ఒక 150 గ్రాములు 200 గ్రాములు పడుతుంది. సో ఇదేనండి రేషియో. నేను ఇందాక తప్పుగా చెప్పాను అనమాట. సో ఇలాగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.